నమస్తే. చివరికి భారత యువశక్తి గెలిచింది. జెన్జీ బ్యాచ్ పోరాటం ఫలించింది. ధర్మేంద్ర ప్రధాన్ చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా చేస్తేనే మా పోరాటం విరమిస్తామని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం కొంత మొండిగా వ్యవహరించాలనుకున్నది. ప్రధానమంత్రి ఒక 2 వీడియోలతో మొత్తం యువశక్తిని మాయ చేద్దామని ప్లాన్ చేసిండు. సో ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. సో ఆ వీడియో తర్వాత చాలామంది ఒక 1 crore ఫాలోవర్స్ వచ్చారు. సో యువకులందరికీ థ్యాంక్స్ అని ఒక వీడియో చేసిండు. సో దీంతో ఇంకంతా అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడు, దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాడు మోడీ అనుకున్నారు. కానీ యువకులు మాత్రం ఇక్కడ CJP పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటం మాత్రం ఎక్కడా ఆగలేదు. వాళ్ళు అదే ఎండలో నిలబడి అదే పోరాట పటిమను ప్రదర్శించారు. చివరికి మధ్యాహ్నం సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో దీంతో CJP కూడా విజయం సాధించాం, సక్సెస్ అయ్యాం, ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి పోరాటాలు మరిన్ని ఉంటాయి. దీర్ఘకాలికమైన పోరాటాలు జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కార్పొరేట్ల చేతుల్లో ఉన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రజలకి ప్రభుత్వ విద్య అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఈ ఇష్యూలో విద్యాశాఖ మంత్రి రాజీనామా, బాధితులకి పరిహారము, ఇవన్నింటి నేపథ్యంలో ఈ దీక్షలు కానీ ఈ ధర్నాని కానీ టోటల్గా మేము విరమిస్తున్నామని CJP ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మరి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి, కానీ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా కనబడుతున్నది. సో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఇంకా రాజీనామా చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ సిస్టమ్ మీద ఎంత భయంకరమైన ఒక భయంకరమైన అండరెస్ట్ ఉందన్నది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో ఒకసారి చూడండి, చాలా పెద్ద ఎత్తున భారత జాతీయ జెండాలు చేతబట్టుకొని మళ్ళీ మనం యాక్చువల్గా మెయిన్ స్టేజ్ మనకు ఎదురుగా ఉంటుంది. సో అక్కడి నుంచి మళ్ళీ అందరూ ఇటువైపున దూసుకొచ్చారు. పోలీసులు చుట్టూ బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ ఒక రకంగా ఇందులో పెట్టడం జరిగింది. సో బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ కొంత పరిస్థితి అటు ఇటు అయినా లాఠీ చార్జ్ జరిగినా కూడా చెప్పలేమనేటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో ఒకసారి చూడండి, మిగతా వాళ్ళంతా వాళ్ళని కొంత నియంత్రించే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మొత్తం కరప్షన్ అయిపోయింది, దేశం మొత్తం అకౌంటబిలిటీ లేకుండా పోయింది అని వీళ్ళు వాళ్ళ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పోలీసులు చూడండి, అసలు ఇటువైపు అటువైపు నలుదిక్కుల పోలీసులు అయితే కొన్ని వేల మంది మోహరించున్నారు. సో వాళ్ళు లాఠీలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఏ సమయంలో ఏమైనా జరగవచ్చని. సో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. సో ఇచ్చిన హామీ మేరకు మీరు ఇచ్చిన డిమాండ్ మేరకు ఖచ్చితంగా మేము ఈ రాజీనామా చేసిండు విద్యాశాఖ మంత్రి అని సో ప్రభుత్వం చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు. సో చూడండి, చుట్టూ అంతా పోలీసులే ఉన్నారు పెద్ద ఎత్తున. సో వాట్ హ్యాపెండ్ బ్రదర్? ఆల్రెడీ योर प्रॉब्लम सॉल्व ना? प्रॉब्लम नहीं, अभी पूरा सिस्टम मिलना चाहिए. गलत है तो गलत है. अब प्रधानमंत्री मोदी जी को भी देना चाहिए इस्तीफा. हैं सब एक ही डिपार्टमेंट के. तो इस्तीफा मोदी जी को भी देना चाहिए, अमित शाह जी को भी देना चाहिए. सिस्टम तो पूरा खराब पड़ा है ना, एक से थोड़ी लीक हुआ है. बिना मोदी जी के पत्ता नहीं हिलता है. तो हम तो ये चाहते हैं कि सभी स्टूडेंट की तरफ से कि प्रधानमंत्री मोदी जी को भी इस्तीफा देना चाहिए. Then what can we do? సో మీడియా మీద రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. సో మధ్యలో కొంతమంది కల్ప్రిట్స్ కూడా ఉన్నట్టు కనబడుతున్నది. సో జనరల్గా దీన్ని ఎట్లా నిరోధిస్తారు అన్నది చూడాలి. సో సిస్టమ్ ఎటువంటి పరిస్థితి వచ్చినా వీళ్ళు ఎదుర్కోవడానికి ఇక్కడ పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు అక్కడ కనబడుతున్నది. సో వాళ్ళు ఒకటే భయంకరం. ఇప్పుడు మీడియా కెమెరాలు చూడగానే, ముఖ్యంగా ఈ శాటిలైట్ ఛానల్స్ కెమెరాలు చూడగానే వాళ్ళు ఊగిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళెవ్వరు కూడా మా పక్షాన మాట్లాడట్లేదు. యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అసలు పేద ప్రజల పక్షాన ఈ మీడియా అనేది లేదు. దేశం కోసం ఈ మీడియా మాట్లాడట్లేదు, కేవలం పార్టీల కోసం మాట్లాడుతున్నది, పార్టీలకు ఊడిగం చేస్తున్నదన్న భయంకరమైన కోపం అయితే వాళ్ళలో ఉన్నది. అది గూడు కట్టుకొని ఉన్నది. ఒక్కసారిగా ఇవాళ బయటకు వస్తున్న పరిస్థితి. సో మొత్తానికైతే ఒక గొప్ప విజయాన్ని అయితే వీళ్ళు సాధించడం జరిగింది. ఇక మనకు కనిపిస్తున్న యువతనే ఈ విజయంలో పాలు పంచుకున్నారు. సో 25-26 రోజులుగా నిరంతరం పగలు రాత్రి అనే తేడా లేకుండా, ఎండ వాన అనే తేడా లేకుండా సో వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు కొనసాగించడంతోనే ఇది సాధ్యమైందని మనం చెప్పొచ్చు. సో ఒకసారి పోలీసులు చూడండి, ఇటు సైడ్ రైట్ సైడ్
సో వాళ్ళు హెల్మెట్స్ వీళ్ళంతా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో సిచ్యువేషన్ని వాళ్ళ కంట్రోల్లో అయితే ఉన్నది ప్రస్తుతానికి. ఒకవేళ కంట్రోల్ తప్పినా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి ఇంకా వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి ఖాళీ చేయించడమే వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం. సో దానికోసం వాళ్ళు రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఎటు చూడు పోలీసులే ఉన్నారు. 4 దిక్కుల మొత్తం క్లోజ్ చేసేసినారు. అన్ని దారులు క్లోజ్ చేశారు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులని మనం గమనించవచ్చు. ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు పోలీసులు మోహరించి ఉండడం మనకు అర్థమవుతున్నది. సో వీళ్ళు రెడీగా ఉన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సో వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. క్యా భయ్యా, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? ऑलरेडी प्रॉब्लम सॉल्व ना? हिंदी। हाँ, व्हाट इज क्या आपका मांगा हो गया ना? पूरा हो गया तो रिपोर्ट के अकॉर्डिंग पता चलेगा अभी। जैसे न्यूज़ चैनल कोई रिपोर्ट अपनी देता है टीवी पे, कोई न्यूज़ चैनल अभी कोई कंफर्मेशन मिली ओनली फॉर सुना ही सुना रिजाइंड सुना ही सुना। मना करा यार। ठीक है సో ఒకసారి చూడండి, పిల్లలందరినీ వెళ్ళిపోమని చెప్తున్నారు. మెట్రో స్టేషన్స్ అన్నీ ఓపెన్ అయినాయి. సో టికెట్ కూడా ఏమీ లేదు. సో దయచేసి అందరూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో అందరూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు మాత్రం ఇక్కడి నుంచి కదలడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశంలో ఉన్న సమస్యల పట్ల కోపం ఉన్నది. ఎంతకాలం మా ఈ బతుకులు అనేటువంటి ఒక అన్రెస్ట్ చాలా బలంగా కనబడుతున్నది. సో పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి. ఎందుకంటే సో వెళ్ళే మూమెంట్లో ఏదైనా జరగవచ్చు అన్న ఒక దీంతో పెద్ద ఎత్తున వేలాది మంది పోలీసులు మోహరించున్నారు. ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు చూడండి. సో చాలా పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అండ్ మిగతా డిఫరెంట్ విభాగాలకు సంబంధించిన పోలీసులని రంగంలోకి దించడం జరిగింది. సో వాళ్ళ చేతిలో లాఠీలు ఉన్నాయి, వాళ్ళ ఫేస్లకి హెల్మెట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఏమన్నా రాళ్ళ దాడులు అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాళ్ళు సో రెడీగా ఉన్నారు. వేలాది మంది. సో 4 రోడ్లు ఉన్నాయి. నేను ఉన్నది ఇప్పుడు ఒక సర్కిల్ ఇది. సో ఈ సర్కిల్కి నా రైట్ సైడ్ అంతా కూడా ఈ జంతర్ మంతర్ ధర్నా చౌక్ సంబంధించిన ప్లేస్ అనమాట. సో 4 దిక్కుల పోలీసులు మోహరించున్నారు. సో వెళ్ళడానికి వీళ్ళు రెడీగా లేరు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో అనే ఒక కోపం వీళ్ళలో చాలా స్పష్టంగా కనబడుతున్నది. किधर से आया भैया? హైదరాబాద్ से ఎక్కడ మీది? తెలుగు ఓకే. సో ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడ? హైదరాబాద్ మన సికింద్రాబాద్లో ఉంటాం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను 2 రోజులు అయింది. 2 days అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే ఒక గొడవ లాంటి వాతావరణం ఉన్నది, ఆల్రెడీ రిజైన్ చేసిండు అయిపోయింది కదా, మరి ఇంకా ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేరు? గొడవ కాదు, అంటే 3 డిమాండ్లు ఉంటాయి కదా. 3 డిమాండ్లు, ఒకటి మంత్రి రాజీనామా చేయాలి, సరే ఆయన చేశాడు. ఇంకా 2 డిమాండ్లు ఉన్నాయి. ఈ ఎవరైతే స్టూడెంట్స్ చనిపోయారో, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఈ ఇన్కంపిటెన్స్ వల్ల, వాళ్ళ ఫ్యామిలీస్కి ₹1 కోటి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలి. అండ్ 3వది 20th జూలై ఆ రోజు ఏ విధంగా అయితే ఇంతమంది స్టూడెంట్స్ పీస్ఫుల్గా నాన్ వైలెంట్గా చేస్తున్న స్టూడెంట్స్ ఏ విధంగా అయితే కొట్టారో, వాళ్ళ మీద ఎన్నో అవి ఇవి కేసులన్నీ పెట్టారో అవన్నీ తీసేయాలి. వాళ్ళని ఏ విధంగా కూడా హ్యారెస్ చేయకూడదు, పనిష్ చేయకూడదు అన్న అష్యూరెన్స్ ఉండాలి. అంతే. ఈ 3 డిమాండ్లు అయిపోతే ఎవ్రీవన్ విల్ గో హోమ్. ఆయన రిజైన్ చేశాడు. 2 డిమాండ్స్ అంతేకాదు ఆ రోజు ఎవరైతే బ్రూటాలిటీ చేశారో వాళ్ళ మీద యాక్షన్ జరగాలి. సో ఇప్పుడు మరి
విరమిస్తున్నామని చెప్పేశారు కదా ఆల్రెడీ. సో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి, మెట్రోలు కూడా ఓపెన్ అయిపోయినాయి, టికెట్ కూడా ఏం లేదని చెప్తున్నారు. ఏదైనా ఎందుకంటే ఇవాళ టాక్స్ అవి ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోమనేది, కానీ జనాల్లో ఒక ఉత్సాహం ఉంది, ఊపు ఉంది. దీని తర్వాత ఇది ఒక్కసారిగా మీరు ఆనందం కానీ దుఃఖం కానీ ఏదైనా తగ్గడానికి టైం పడుతుంది. ఇది చాలా ఆనందంగా, ఇది ఒక దీపావళి, ఒక పండగలాగా ఉంది. ఎందుకంటే ఒక మంత్రి అన్నారు కదా, ఏంటిది మా గవర్నమెంట్లో ఎవడు రాజీనామా చేయడం అనేది చూపించారు కదా ఈ దేశపు యువత ఎలా చేశారు. ఎవరైనా కూడాను పవర్లో ఉండండి, పవర్ కమ్స్ విత్ అకౌంట్ రెస్పాన్సిబిలిటీ. పవర్ని మీరు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోతే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు రిజైన్ అండ్ స్టెప్ అసైడ్. వీళ్ళ వెనక దొంగలు ఉన్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ మరి ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీరు భయపడ్డట చూస్తున్నారు కదండి వాళ్ళు అంటున్నా గవర్నమెంట్. అదే కదా, అది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయితే మరి వీళ్ళందరూ మరి వీళ్ళకి తల ఉంచడం ఎందుకు? అట్లానే ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలుస్తాను ఇలా అన్నారు, మళ్ళీ అలాంటప్పుడు ఆ బిల్లుని వాపసు తీసుకోవడం ఎందుకు? అట్లా ఏంటంటే ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అయిపోయింది. ఎవడైనా మా ప్రభుత్వంకి విరుద్ధంగా మాట్లాడితే వాడు ఒక దేశద్రోహి. అంటే మీరు అసలు ఇంతమంది నిన్న బాంబేలో నుంచుని జనగణమన పాడారే, మరి వాళ్ళందరూ దేశద్రోహులు అయితే, అంత 1,00,000 మంది భారత్ మాతకి జై అని ఇక్కడ అంటున్న వాళ్ళే, వీళ్ళందరూ దేశద్రోహులు అయితే మరి ఇంకెవరున్నారు ఈ దేశంలో మిగిలిన వాళ్ళు? ఈ సర్టిఫికెట్లు ఎవడిస్తాడు పేట్రియాటిజంది? అండ్ వీళ్ళందరూ దేశద్రోహులు అయితే మీరెవరు? సో టు సే దాట్ మేమనొచ్చు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనొచ్చు కదా, అరే మీరు దేశద్రోహులు, ఇంత కరప్షన్ని కూడా మీరు ఎక్స్క్యూజ్ చేసేస్తున్నారు అని. అది సో ఇప్పుడు ఇది ఎవరి సక్సెస్? ఇది ఎవరి దేశము? ఈ దేశము ఇది యువతది దేశము, యువతే భవిత. అలాంటిది ఆ భవితకి మనం భవిష్యత్తు గ్యారంటీ చేయలేకపోతే ఇంకెందుకండి ఉన్నది? ఏ ప్రభుత్వమైనా ఉన్నా లేకపోయినా ఒకటే. ఏ పార్టీ మారినా కూడా యువతకి ద్రోహం చేసే ఏ పార్టీ కూడా అది సర్కార్లో కొనసాగలేదు, కొనసాగకూడదు. సో మీ రిక్వెస్ట్ ఏంటి యువతకి? ఇది అయిపోయింది, వాళ్ళ ఒక కాజ్ కోసం పనిచేశారు, సక్సెస్ అయ్యారు. 2029లో ఈ ఒక్క వేలుతో పఠాన్లో షారుఖ్ ఖాన్ అంటాడు చూసారా, ఒక్క వేలుతో ఈ దేశాన్ని మార్చేయచ్చు, ఈ దేశ చరిత్రను మార్చేయచ్చు. ఈ దేశ యువత చూపించబోతున్నారు 2029లో ఏ విధంగా మళ్ళీ ఇంత భ్రష్టు పట్టిన సర్కారు వాపసు పవర్లోకి రాకుండా ఎలాంటి ఏ కరప్ట్ సర్కారు కూడా పార్టీ కూడా మళ్ళీ పవర్లోకి రాకుండా 2029లో దే విల్ డూ ఇట్. అప్పటి వరకు ఈ మొబిలైజేషన్, ఈ ఎనర్జీ ఉండాలి. ఇవాళ ఇప్పుడు ఎవరెవరైతే కలుసుకున్నారో, ఇక్కడ ఏవైతే ఫ్రెండ్షిప్స్ అయ్యాయో వీళ్ళందరూ కలుస్తారు, వీళ్ళందరూ దే విల్ బి ఏ మూవ్మెంట్ దట్ విల్ లాస్ట్ టిల్ 2029. సో కంట్రీ విల్ డిసైడ్, సో యూత్ విల్ డిసైడ్. అబ్సల్యూట్లీ ద యూత్. సో మరి ఇప్పుడు అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి కదండి, మరి ఏం చెప్తారు మీరు? ఏ పార్టీ దేనికి? అది అన్ని పార్టీలు ఒకేలాగా ఉన్నాయని చెప్పి ఇది ఒక టీనా ఫ్యాక్టర్ అంటారు చూసారా, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. ఇంకా ఈయన కాకపోతే ఇంకెవరు లేరు అన్నది. అరే నాకు అర్థం కాదండి, మీరున్నారండి, మీరు క్లియర్లీ యూఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, మీరు చాలా ఆర్టికులేట్ జర్నలిస్ట్. నాకు అర్థం కాదండి, మీరు ఎందుకు అవ్వకూడదండి మినిస్టర్ ఈ దేశంలో? ఈ దేశంలో హూ డిసైడ్స్ దట్ సంబడి ఓన్లీ ఒక పార్టీలో ఉన్నవాడు ఫలానా పార్టీ మాత్రమే అవ్వాలనేది? యువత రాజకీయాల్లోకి రాకపోవడమే ప్రాబ్లం అండి. ఎందుకంటే ఈ రాజకీయాలు ఏదో వారసత్వంగా వస్తున్నాయి, వాళ్ళు ఎవరు మాత్రమే చేస్తారు, ఏదో ఒక పర్టికులర్ సంఘంతో కలిస్తే మాత్రమే మీరు ఎన్నికల్లో నిలబడొచ్చు అనేది ఇది మూర్ఖత్వం. ఇలా అనుకుంటే ఎంతోమంది లీడర్స్ ఎప్పుడు వచ్చేవాళ్ళ కారు. అటల్ బిహారీ వాజ్పేయి కానివ్వండి, జయప్రకాష్ నారాయణ్ కానివ్వండి, ఆఖరికి జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, వాళ్ళు యువతగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టే ఈ దేశం ఇవాళ ఇలా ఉంది. యూత్ రాజకీయాల్లోకి రావాలి. అబ్సల్యూట్లీ. యువత రాజకీయాల్లోని అకౌంటబిలిటీ డిమాండ్ చేయాలి, వాళ్ళే రాజకీయాలు నడపాలి కూడా ఈ దేశంలో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. కలుద్దాం హైదరాబాద్లో. థ్యాంక్ యూ. సో మళ్ళీ వీళ్ళే క్లీన్ చేస్తున్నారు, ఒకసారి చూడొచ్చు. అయిపోయిన తర్వాత కూడా క్లీన్ చేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప విషయమో. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్తున్న క్రమంలో కూడా వాళ్ళు అది క్లీన్ చేస్తున్నారు. ఎంత నిబద్ధత, సో ఎంత నిజాయితీ. సో ఒకసారి ఆలోచించండి. జనరల్గా అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు, కానీ అది కాదు కదా. సో వాళ్ళు క్లీన్ చేస్తున్నారు మళ్ళీ. సో ఇది పవర్ఫుల్ యూత్. చూస్తాను మీరు అది చెప్తారు కదా, మన తొలి వెలుగు యూట్యూబ్లో. సో ఒక్కసారి చూడండి ఏ స్థాయిలో యూత్ ఇక్కడ మనకు కనబడుతున్నారో. సో ఎంతమంది ఉన్నారో చూడండి, ఎన్ని వేల మంది ఉన్నారో. ఇటు సైడ్ చూడు. సో కనుచూపు మేరలో యూతే కనబడుతున్నారు.
Dear bhaiyas and didis, thank you for standing up for my future. Love, Generation Alpha. So what does that mean? What does that mean? इसका मतलब है कि मैं जो जनरेशन मेरे से पहले थी जनजी, वो लोग हमारे लिए स्टैंड अप कर रहे हैं, मेरे फ्यूचर के लिए लड़ रहे हैं, तो इसके लिए मैं बहुत ग्रेटफुल हूँ. So you are from Generation Alpha. यस. Yeah. So what do you want from this country? मैं तो चाहता हूँ कि ये जो एजुकेशन सिस्टम है वो Education system? जो एजुकेशन सिस्टम है वो बेटर हो, और जब हमारा भी टाइम आएगा नीट एग्ज़ाम्स के लिए तो हम अच्छे से दे पाएँ. So where do you studying? मैं एक स्कूल में पढ़ता हूँ, शिक्षांतर. So government school or private school? प्राइवेट स्कूल. Private school. So how much your parents pay to the school? पता नहीं, वो मेरी मम्मी बता पाएंगी. ఓకే థ్యాంక్ యూ. సో ఆల్ఫా జనరేషన్, సో మీరంతా కలిసి మమ్మల్ని మా కోసం స్టాండ్ అయి ఉన్నారు. సో మా జనరేషన్ని కాపాడుతున్నారు అని ఈ జనరేషన్ని పొగుడుతూ ఇట్లా ప్లకార్డ్స్తో సో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకసారి చూడండి ఏ స్థాయిలో వచ్చినారో చూడండి. సో నేను అనుకోవడం గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇమీడియట్గా మధ్యాహ్నానికి డెసిషన్ తీసుకుంది అంటే ఇగో ఈ పవర్. సో ఈ పవర్ ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ముందు రెండు కీలకమైన బిల్లులు ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు బిల్లు. సో అది సక్సెస్ చేసుకొని అది పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని రాబోయే ఎలక్షన్స్లో గెలవాలన్నది బీజేపీ నరేంద్ర మోదీ ప్లాన్. ఇందులో భాగంగా వాళ్ళు ఇప్పటికే ఈ ఆందోళనకు వైపు జరుగుతున్న పార్టీలందరితో చర్చలు జరుపుతున్నారు ఆ బిల్లుని 2/3 మెజార్టీతో బయటపడేయడానికి, నెగ్గడానికి. సో కాబట్టి ఈ ఎపిసోడ్ అంతా అయిపోతే దాని మీద పడవచ్చు అన్నది ఒకటి. అండ్ రెండోది, వాళ్ళ ఈగోలు దెబ్బతిన్నాయి, ఈగో హర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయొద్దు అనుకున్నారు, కానీ ఒక నరేటివ్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏం నరేటివ్ బిల్డ్ అయింది? ఈ దేశ యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, మొన్నటి వరకు కొత్త ఓటర్స్ అంతా బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అన్న ఒక నెరేటివ్ ఉండే. ఇప్పుడు ఆ నెరేటివ్ పోయింది. దేశంలో ఉన్న యువత మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఒక నెరేటివ్ బిల్డ్ అవుతున్నది. అది దేశము, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వ్యాపిస్తున్నది. ఈ ఆందోళన, మొన్న జరిగిన లాఠీ చార్జ్, ఇవన్నింటి క్రమంలో వీళ్ళకి సినిమా అర్థమైపోయి ఇప్పుడు రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా 2 సెల్ఫీ వీడియోలు చేయడానికి ప్రధానమైన కారణం కూడా అదే. సో ఆయన ఏదో చేద్దామనుకున్నాడు, కానీ యూత్ మొత్తం సినిమా చూపించారు. సో ఇది ఈ దేశంలో ఉన్న యువత యొక్క సక్సెస్, ఈ దేశంలో ఉన్న జెన్జీ 2000 సంవత్సరం తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళ యొక్క సక్సెస్ కింద మనం భావించాలి. ఈ దేశం మీది, ఈ దేశ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. ఈ దేశ భవిష్యత్తుని కాపాడాల్సింది కూడా ఈ యువకులే అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో కాబట్టి ఈ పోరాటం ద్వారా కేవలం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మనకు దక్కిన ఇదా అని అంటే కాదు. ఈ పోరాటం ఒక స్ఫూర్తి, చరిత్రలో ఈ పోరాటం లిఖించబడుతుంది. జెన్జీ బ్యాచ్ మొత్తం దేశంలో ఉన్న యువత అంతా ఒక్క తాటిపైన నిలబడి 26 రోజులుగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం అసలు నేను నిఠారుగా నిలబడతా, ఎవరికి తలవంచను అన్న నరేంద్ర మోదీ మెడలు వంచింది ఈ దేశం యొక్క యువత. సో కాబట్టి ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక హిస్టరీ. సో ఆ హిస్టరీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అయినా ఎవడైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ యువతని కాదని కనుక అడుగు ముందుకేస్తే ఇగో మీకు ఈ గతి పట్టబోతున్నది అన్నది ఒక ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ మనకి ప్రభుత్వాల ముందు పెట్టి వీళ్ళు ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు చాలా సంతోషంగా. సో కాబట్టి ఎవరైనా సరే, పార్టీలు ఏవైనా, అధికారంలో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిందే, ఈ కరప్షన్ని ఆపాల్సిందే. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సెక్టార్, ఈ 2 సెక్టార్లను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అది మారినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది. సో ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. యువత కూడా రాబోయే రోజుల్లో, అండ్ ముఖ్యంగా సీజేపీ కూడా ఆ అంశాల మీద ఫోకస్ చేయాలి, చేస్తుందని మనం ఆశిద్దాం. Sir, can I make a request? Sir, I know you have come to Bhagat
CJP protest, but now this time there has been very bad floods in northeast, especially Assam and Arunachal, and more than 50 people have died. Can you just make an appeal for people to donate whatever they can? They need baby formula, dry ration, water, first aid kit, etc. etc. If you can just make a appeal. Northeast में Assam में बारिश की वजह it rained very badly. Please make an appeal. Thank you. Thank you. స్టేట్ వచ్చినావా ఉన్నారు జనం, వేలాది మంది ఇంకా ఇక్కడే ఉన్నారు. పోవడానికి కూడా ఇప్పుడు ఇంత తొందరగా వీళ్ళు ఇక్కడి నుంచి క్లియర్ అవుతారన్నది కూడా కష్టమే. సో యూత్ సెలబ్రేషన్స్ చూడండి ఒకసారి. సో ఏ స్థాయిలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడండి. సో వీళ్ళ సెలబ్రేషన్స్ చూడండి ఏ స్థాయిలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది. आशा क्या है भैया? फ्री है, पूरा फ्री है, पूरा फ्री है सर. वायरल हूँ मैं पहले से ही वायरल हूँ. यहाँ पे वायरल हो गया 20 तारीख को बहुत अच्छी तरीके से. फ्री है पप्पू साहब, इनको बचा लेंगे हम, पहले ही बचा लेंगे. పప్పన్ ఫ్రీ భయ్యా, పప్పన్ ఫ్రీ. అందరికి ఫ్రీగా ఇస్తున్నాడు. దాదాపు ఒక 3-4 వీక్స్గా నేను ఇవి అమ్ముతున్నాను. సో ఇక్కడ సాధించిన విజయానికి తను సో ఇక్కడ ఫ్రీగా అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చలో పద ముందు. సో ఈ సక్సెస్ని జాతీయ జెండాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో అద్భుతమైన దృశ్యం మనం చూడొచ్చు. సో గ్రేట్ సక్సెస్. సో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఒకటి ఉండేది. కానీ ఇవాళ యువత పోరాడితే పోయేదేం లేదు, వచ్చేది విజయం మాత్రమే అన్నది చాలా క్లియర్గా ఈ ఘటన తర్వాత మనకు అర్థమైంది. సో గ్రేట్ విక్టరీ. సో కానీ ఇది మనం విక్టరీ అంటున్నాము, బట్ ఇది తాత్కాలికమే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఒక భాగం అయితే, ఈ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కనుక మారకపోతే ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఆయన పోతే ఇంకో ప్రధాన్ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. సో దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. సో ఇక్కడ జరగాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి. గవర్నమెంట్ సెక్టార్లోకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకురావాలి. ఈ ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాని మనం అడ్డుకోవాలి. ఎక్కడి నుంచి ఉంది? పోనీకే లేదు అట్లా. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? అయిపోయిందా? సక్సెస్ మనదంతా సక్సెస్. ఓకే, లాస్ట్ లో సాధించాం మనం. అంతా చేసినాం కదా ఇన్ని రోజులు. 19 రోజులు ఎవరు చూడలే మనకు, ఇప్పుడు చూస్తున్నారు. వచ్చిడు. జై మాతాది. థ్యాంక్ యూ.
ఎంత 30,000 మంది ఉండరు ఇక్కడ 30,000 ఉండరు हमारी